వెల్కమ్ టు ఛానల్. నేనైతే మార్నింగ్ బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇదైతే నా మార్నింగ్ బ్లాగ్. మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళిపోవాలి. కిచెన్లోకి వెళ్ళగానే మిల్క్ అండ్ టీ అయితే పెట్టేస్తాను. పిల్లల కోసం అయితే మిల్క్, నా కోసం అయితే టీ పెట్టేస్తాను. టీ తాగేసినాకనే ఇంకా వేరే పనులు ఏమైనా స్టార్ట్ అవుతూ ఉంటాయి. అండ్ మార్నింగ్ లేవగానే పిల్లల్ని స్కూల్కి పంపించడంలో హడావిడిగా అయితే ఉంటుంది. బిజీ బ్లాగ్ ఇది. అండ్ నేనైతే కర్రీ కోసం అయితే బీరకాయ వండుతున్నా. బీరకాయ ఫ్రై అయితే చేస్తున్నా. సో పిల్లలు అయితే బీరకాయ చాలా ఇష్టంగా తింటారు కాబట్టి వాళ్ళకు ఇక్కడైతే ఇంకా అన్నం వండడానికి అయితే బియ్యం అయితే కడిగేస్తున్నా. పొయ్యి మీద పాలు దించగానే బియ్యం అయితే పెట్టాలి. ఒక్కదాని వెనుక ఒకటి పెడుతూనే ఉంటా. లంచ్ బాక్స్ కోసం కదా, తొందరగా కంప్లీట్ అవ్వాలి కాబట్టి పొయ్యి అసలు ఖాళీగా ఉండదు. వంట కంప్లీట్ అయితేనే మొత్తం ఇంకా కిచెన్లోకి బయటికి వెళ్ళడం కిచెన్లోంచి. అండ్ ఇక్కడైతే బీరకాయని అయితే కట్ చేస్తున్నా కర్రీ చేయడానికి. బీరకాయ ఫ్రై అయితే చేస్తా. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈజీగా అయిపోతుంది, మనకు టైం కూడా ఎక్కువ పట్టదు. కూరగాయలు అంటే వేరే అయితే కట్ చేయడానికి టైం పడుతుంది కదా, బీరకాయ అయితే తొందరగా కట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే రైస్ అయితే అయిపోయింది. ఈ టీ కూడా మరిగిపోయింది. ఇక టీ తాగేసి వేరే పనులు అయితే స్టార్ట్ చేయాలి. అన్నం దించేయగానే ఆ కర్రీ కోసం అయితే స్టార్ట్ చేసేస్తాను కర్రీ ప్రాసెస్. ఇక్కడ కర్రీ అయితే ఉడుకుతుంది. కర్రీ అయ్యేలోపు ఇంకా నేనైతే వేరే పనులు అయితే చేసుకుంటాను. వాటర్ ఫిల్లింగ్ లాంటివి, పిల్లలకి వాటర్ ఫిల్లింగ్ స్నాక్స్ అయితే ఈ కర్రీ పొయ్యి మీద పెట్టేసి వాటర్ ఫిల్ చేసి ఈరోజు స్నాక్స్కి అయితే బనానాను పెడుతున్నాను. మ్యాక్సిమం ఫ్రూట్స్, కీరా, క్యారెట్ ఇలాంటివే పెడతాను. ఎక్కువ జంక్ ఫుడ్ లాంటివి ఏం పెట్టాను. రోజు తింటే బాగుండదు కదా, ఎప్పుడన్నా అప్పుడప్పుడు పెడుతూ ఉంటా. అండ్ ఇవి వచ్చేసి ఇప్పుడు మా హస్బెండ్కి అయితే లంచ్ బాక్స్ అయితే పెడుతున్నా. మార్నింగ్ వంట చేసిందంతా ఇంకా లంచ్ బాక్స్ కోసమే, లంచ్ పెట్టడానికే సరిపోతుంది. ఇంకా మళ్ళీ నా కోసం అయితే మధ్యాహ్నం మళ్ళీ వంట చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఎక్కువ వండినా సరే కానీ మళ్ళీ మధ్యాహ్నం వరకు అది చల్లారిపోతుంది కదా, తినాలనిపించదు. సో ఎప్పటికప్పుడే వండేస్తాను. ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బాక్సెస్ అయితే పెట్టాలి పిల్లలకి. అండ్ బాక్సెస్ పెట్టడానికి అయితే పిల్లలకి అయితే నేను కలిపి పెడతాను అన్నం. ఎందుకంటే చిన్న పిల్లలు కదా, వాళ్ళు కలుపుకొని తినలేరు కాబట్టి వాళ్ళకైతే కలిపి పెడతాను అన్నము. ఇక్కడ హస్బెండ్ కోసం అయితే బాక్స్ అయితే రెడీ అయిపోయింది. వాళ్ళకు బాక్స్ పెట్టేస్తే మాత్రం ఇంకా పని అంతా అయిపోయినట్టే. పిల్లల్ని మాత్రం వాళ్ళ డాడీయే రెడీ చేస్తాడు. నేనైతే ఇంకా వంట పని, కిచెన్ పని మాత్రమే చూసుకుంటా మార్నింగ్. అండ్ ఇక్కడ పిల్లలకి కూడా బాక్సెస్ అయితే ప్యాక్ అయిపోతున్నాయి. వాళ్ళకి ఇంకా ఇలా పెట్టేస్తే స్పూన్ వేసుకొని తినేస్తారు. కలుపుకోవడానికి వీలుగా ఉండదు కదా. పెద్ద పిల్లలు అయితేనేమో వాళ్ళు తినగలరు, కానీ చిన్నవాళ్ళు కదా తినలేరు. వాళ్ళకి ఇంకా ఇలా పెట్టేసి ఒక స్పూన్ వేస్తే వాళ్ళు తినేస్తారు. ఇది నా